కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను అవినీతిమయం చేసిందని ఉండి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మంతెన యోగేంద్రబాబు అన్నారు. డిఎస్సీలో జరిగిన అక్రమాలు, నిరుద్యోగ వృత్తి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై మండల కేంద్రమైన ఆకివీడు ప్రధాన రహదారి కూడలిలో రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యోగేంద్రబాబు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర మంత్రి రాజీనామా చేసిన విషయం విదితమే. అదేవిధంగా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కళ్లు తెరిచి రాజీనామా చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నర్సాపురం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల, రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణంరాజు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పాతపాటి వాసు మాట్లాడుతూ మెగా డిఎస్సీ మొదటి సంతకం చేస్తానని చెప్పి దగా చేసి యువత జీవితాలను అంధకారం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. మెగా డిఎస్సీ అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎంపీపీ ఇందుకూరి శ్రీహరినారాయణరాజు, ఆకువీడు పట్టణ మండల పార్టీ అధ్యక్షులు అంబటి రమేష్, నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, కౌన్సిలర్లు గేదెల అప్పారావు, పడాల శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు షేక్ హుస్సేన్, పేరిచల శ్రీహరి చక్రవర్తిరాజు, గుల్లిపల్లి అచ్చారావు, బడుగు బాలాజీ, జి సుందర్ కుమార్, కురళ్ల పౌలు, మొరజ్యోతి, గాలి సామ్రాజ్యం, కె అనిత, బి ప్రమీల, మంగతయారు, జిల్లా యువజన అధ్యక్షులు చిగురుపాటి సందీప్, ఆకివీడు ఉండి మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాక్ష్యాధారాలు ఉన్నా సరే ఎటువంటి చర్యలు తీసుకోకుండా ముద్దు నిద్రలో ఉంది. ఎందుచేతంటే సుమారు 3,50,000 మంది వాళ్ళు చక్కగా చదువుకుని తన ప్రావీణ్యం సంపాదించుకుని పరీక్షలు రాసి 16,000 పోస్టులు డిఎస్సి పిలిస్తే దాంట్లో ఉత్తీర్ణ అవుతామని చెప్పి ఎంతో ఆశలతోటి వాళ్ళు రాయడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టి స్పోర్ట్స్ కోటా అంటే స్పోర్ట్స్ కోటాలో ఇంచుమించు ఈ డిఎస్సి దాదాపు 12 సంవత్సరాల నుంచి ఒక నియమావళి ఉంది. ఎప్పుడు కూడా ఆ ప్రకారమే జరుగుతూ ఉంది. కానీ మొట్టమొదటిసారిగా ఆ నియమాలను పక్కన పెట్టి సుప్రీంకోర్టుకి గైడ్ లైన్స్ కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఒక 420 జీవో ఒకటి తీసుకొచ్చి పరీక్షలను రాత పరీక్షలు పక్కన పెట్టి కేవలం ఎటువంటి ఫేక్ సర్టిఫికెట్ల తోటి మరి తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం సానుభూతులు కానీ మరి ఈ యొక్క ఉద్యోగాలు కట్టబెట్టడం జరిగింది. ఎంతో కష్టపడిన విద్యార్థులు ఏమైపోతారు, ఎంతో కష్టపడి రాసి తన కుటుంబాల్లో కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఎంతో పరిణితి చెందాలని చెప్పి చేసిన దగా చేసింది ఈ ప్రభుత్వం. దీనంతటి కూడా మన ప్రీతముఖ మాజీ ముఖ్యమంత్రి రోజుల్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించమని దాదాపు 2 నెలలుగా చేస్తున్న ఈ ఆందోళన ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకుండా నడుస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనందరూ నిలదీయాలని చెప్పి ఈ యొక్క జరుగుతున్న సాక్ష్యాధారాలన్నీ కూడా మరి చూసి సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలి. ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉంటున్న నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. ఎంచేతంటే మనందరం చూసాం, గత చాలా రోజులుగా దేశవ్యాప్తంగా నీటి పరీక్షలు రాసి మరి పేపర్ లీకేజ్ అవుతే ఆనాడు దగ్గర వారం రోజుల ముందు కేంద్ర మంత్రివర్యులైన మరి విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయడం జరిగింది. అక్కడ జరిగిన దానికి ఇక్కడ కూడా మరి కళ్ళు తెరిచి ఇప్పటికైనా మీరు రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలి. కూటమి ప్రభుత్వం యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. ఏ ఒక్క హామీని అమలు జరపకుండా కేవలం 16,000 మంది డిఎస్సి పోస్టులు తీసి అందులో అనేక అవకతవకలు చేసి ఈ రోజు యువతల రోడ్డు పాలు అయినటువంటి పరిస్థితి. ఎంతో మంది మెరిసినటువంటి ఉన్నారు, బాగా నిరుపేదలు ఉన్నారు, అట్టడుగు వర్గాలు ఉన్నారు. వాళ్ళందరికీ అన్యాయం చేసి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులకు 100 కోట్ల రూపాయలు ముడుపు చెందే విధంగా జీవోలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి భవిష్యత్తును నాశనం చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే ఎన్నికల్లో సూపర్ 6 అనే 6 వాగ్దానాలు ఇచ్చి ఏ వాగ్దానాన్ని అమలు చేయలేకపోయినప్పటికీ కూడా మెగా డిఎస్సీనే మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పి మరి యువత ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు ఆ మెగా డిఎస్సీలో ఎంతో దగా చేసి యువత జీవితాన్ని అంధకారం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని పథకాలని, ఇళ్ల స్థలాలని అన్నింటినీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన పార్టీలను చూడలేదు, కులాలను చూడలేదు, ప్రాంతాలను చూడలేదు. ప్రతి దానికి కూడా అర్హతే ప్రామాణికంగా తీసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉద్యోగ నియామకాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హత ఉన్న వారికి కాకుండా అవినీతితోనూ అక్రమాలతోనూ ఈ నియామకాలను చేపట్టడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము ఆధారాల పూర్వకంగా నియామకాల్లో జరిగిన అవకతవకలపై మరి మేము బయటకు తీసుకొచ్చి చూపిస్తున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏ రకమైన స్పందన లేకపోవడం, జరిగిన అన్యాయాన్ని సరిచేసుకోకపోవడాన్ని మేము ఖండిస్తూ దీనిపై సిబిఐ విచారణ చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో బాగా మా మనవడు దేవాంశు, మా అబ్బాయి దేవాంశు అని చెప్పి అతను మటుకి
ఏదో పెద్ద అతనే బ్రిలియంట్ అయినట్టు అతనే చేస్తున్నట్టు వీళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. కష్టపడి చదివిన విద్యార్థులకి మాత్రం వాళ్ళకి జాబులు లేకుండా చేసి ఈ ప్రభుత్వం మొత్తం అమ్ముకుని వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకే జాబులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఢిల్లీలో కూడా పరువు తీసేసి వీళ్ళు ఈ లోకేష్ గారు. ప్రపంచంలోనే విద్య ఆరోగ్యం అన్ని దేశాల్లో విద్య ఫ్రీ మనకి, కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి విద్య అంతా కూడా దొంగతనంగా వాళ్ళకి కావాల్సిన సామాజిక వర్గానికి రకరకాల జనాలు అందరూ కూడా కట్టబెట్టడం జరిగింది. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ అంటే 1 వస్తుంది, 2 సిల్వర్ 3 బ్రాంజ్, కానీ ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ మెడల్ అంటే 3rd. ఇక్కడ పరిస్థితి అంతా కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా కింద పడేసి కింద నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి వీళ్ళు ఇవ్వడం కూడా చాలా దారుణం. యువతని నడ్డి విరగొట్టి అక్రమ పద్ధతిలో దొంగ క్రీడా సర్టిఫికేట్లు వారే మంజూరు చేయించుకొని అనైతిక రీతిలో ఉద్యోగాల్ని 20 నుంచి 25 లక్షలకు అమ్ముకున్న దుర్మార్గ పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి. మెరిట్ లిస్ట్ లేదు, ఉద్యోగాలు ఎంట్రన్స్ టెస్టులు రాసిన వారి మెరిట్ లిస్టులు జాబితా లేదు, వెరిఫికేషన్ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అని చెప్పేసి సర్టిఫికేట్లు వెరిఫై చేసిన తర్వాత నియామక పత్రాలు ఇవ్వకోకుండా అక్రమ పద్ధతిలో ఎవరైతే వారికి తెలుగుదేశం పార్టీ అనుయాయులు ఉన్నారో వారి దగ్గర డబ్బులు దండుకుని ఈ రోజున అక్రమ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి మొత్తం దేశం అంతా కూడా చీకొడుతున్నారు ఈయన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని. దేశం మొత్తం మీద ఇటువంటి ఉద్యోగ నియామకాలు ఎక్కడా జరగలేదని కూడా చీకొట్టుకునే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిగదార్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ గళం ఎత్తుతుంది. అధ్యక్ష చేయటం అంటే ఒక శాంతియుతంగా మన ప్రాథమిక హక్కుల్లో ఒక భాగంగా ఈ రిలే నిరాదీక్షలు ఉంటాయి. నిన్నటి రోజున మొన్నటి రోజు చూసాం, విజయవాడ పట్టణంలో రిలే నిరాదీక్ష చేస్తున్న సమయంలో కొంతమంది తెలుగుదేశం గోండాలు వచ్చి టెంటలు పీకేయటం, దీనికి గోండాల ప్రభుత్వమే వెన్నుపోటు ప్రభుత్వానికి ఇది నిదర్శనం. డిఎస్సి దగాయే కాదు, ప్రతి కూడా కూటమి ప్రభుత్వం ప్రతిదీ దగాయే. దగా లేదు అని చెప్పవలసింది ఏమీ లేదు. ఎందుకంటే ఒక్కటి కూడా మేము చేసామని చెప్పుకునే వాళ్ళకి దమ్ము లేదు, ఎందుకంటే ఏమీ చేయట్లేదు కాబట్టి. విద్యార్థులే కాదు, రైతులు, అలాగే ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉండేటప్పుడు మహిళలకి వాళ్ళ సొంతంగా అకౌంట్ లో డబ్బులు ఏర్పాటు చేసేవారు. కానీ ఈ రోజు ప్రతి మహిళ కూడా అకౌంట్ లో డబ్బులు లేకుండా పిల్లల్ని కష్టపడి చదివించుకుంటున్నా సరే ఈ రోజు మెగా డిఎస్సి ఎలా జరిగిందో ప్రతి కార్యక్రమంలో కూడా కూటమి ప్రభుత్వం చేసేదంతా దగా, మోసం, దాచుకోన్నట్టు ఉండే ఈ గవర్నమెంట్ కూడా ప్రజలు గ్రహించుతున్నారు. విద్యార్థులు వదిలేసి నిరుద్యోగం వదిలి ఇవాళ పేకాట ఆడుకున్న వ్యక్తిని రిక్రూట్మెంట్ చేశారు. ఈ నారా లోకేష్ గారు తక్షణమే విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి. వారు చిత్తశుద్ధితోటి వారి మీద వారే సిబిఐ ఎంక్వైరీ చేయించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే నిరుద్యోగులు ఎవరైతే డిఎస్సి పరీక్షలు రాసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎవరి రాష్ట్రం కూడా కోరుకుంటున్నారు. మొత్తం కూడా నీటి మీద జరిగిన దీని మీద యాజిటేషన్ చేస్తే ఒక కేంద్ర మంత్రి కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసి సరే దాని మీద ఎంక్వైరీ కూడా కోరి వాళ్ళు రిజైన్ చేశారు. అటువంటిది ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో అంత పారితోషికంగా మీరు చేస్తే ఈ రోజు మేమందరం కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం, మీరు కూడా మీ మంత్రి పదవికి రిజైన్ చేసి మీరు కూడా సిబిఐ ఎంక్వైరీకి సిద్ధంగా అండి. పోలీసులు అయితే ఆ సిబిఐలు తెలుస్తారు కదా నిజంగా మీరు పరిపాలన ఎలా చేశారో, లేకపోతే ఎటువంటి మెరిట్ లిస్టుతో ఉద్యోగాలు